అయ్యా, వచ్చే శుక్రవారం నామినేషన్ వేయటానికి బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఓకే పంతులు గారు, ఆ డీటెయిల్స్ రాసివ్వండి. మీరు చెప్పిన రోజు చెప్పిన టైంకి అమ్మతో నామినేషన్ వేయిస్తాం, భారీ మెజారిటీతో గెలిపిస్తాం. పంతులు గారు, అమ్మా, మంచినీళ్ళు. ఒరే సిద్ధు, నాకిల్లే లోకం, ఈ ఇంట్లో వాళ్లే ప్రపంచం. రే, నన్ను ఇలా ప్రశాంతంగా బ్రతకనివ్వండిరా. ఇంట్లో ఉన్నదాన్ని బయటికి లాగి నాకు మనశ్శాంతి లేకుండా చేయొద్దు, చెప్తున్నాను. అమ్మా అమ్మమ్మ అమ్మ, ఆగమ్మా. నువ్వే అలా అంటే ఎలా చెప్పు? మా తండ్రి కొడుకుల ఛాలెంజ్ చూసావు కదా. నువ్వు ఎలాగైనా గెలవాలి, కనిష్కని బయటికి తరిమేయాలి, అంతేనమ్మా. రే, ఏదైనా ఉంటే మీరు చూసుకోండ్రా. ఈ ఓట్లు పాటలు మాత్రం నా వల్ల కాదు. నేను ఏ నామినేషను వెయ్యను. ప్లీజ్ నన్ను వదిలేయండిరా. అమ్మ అమ్మ, ఒకసారి నేను చెప్పేది. ఏవండి, చూసావు తులసి, మా అమ్మ ఏమంటుందో? నామినేషన్ వేయనంటుంది. మనం ఎలాగైనా సరే మా అమ్మని ఒప్పించాలి, గెలిపించాలి. ఆ కనిష్కని మా నాన్న చేత బయటికి గెంటించాలి, ఇది ఫిక్స్. ఏవండి, ఒక నిమిషం పక్కకు రండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఒక్క నిమిషం పంతులు గారు. అయ్యా, నేను ఇప్పుడే వస్తాను. అలాగనయ్యా. పదండి. ఏంటి తులసి, పంతులు గారు ఎలాగో వచ్చారు కాబట్టి మన ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టిస్తే ఎలా ఉంటుంది? ముందు నేను చెప్పేది వినండి. చెప్పు తులసి. ఏంటి, మా అమ్మ గెలుస్తుందో లేదో అని టెన్షన్ పడుతున్నావా? చూడు తులసి, నువ్వు మనసు పెట్టి అమ్మకి సపోర్ట్ చేశావంటే అమ్మకి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. అవును తులసి, నీ మీద ఉన్న నమ్మకంతోనే కదా నేను మా నాన్నతో ఛాలెంజ్ చేసింది. అంటారు కదా, ఆంజనేయ స్వామికి అపారమైన బలం గురించి ఆయనకే తెలియనట్టు నీ శక్తి సామర్థ్యాల గురించి కూడా నీకు తెలియట్లేదు. అది కాదండి, అసలు మావయ్యకి టికెట్ రాకుండా ఆ సూర్యప్రతాప్ గారితో మాట్లాడింది. అది ఎవ్వరైనా గాని దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయినా అసలు దాని గురించి ఇప్పుడు ఎందుకు? వాళ్ళెవరంటే అది ఎవరో కాదు, నేనే. ఏంటి, పార్టీ ఆఫీస్కి వెళ్ళి సూర్యప్రతాప్ గారితో మాట్లాడి మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది నేనేనండి.